దేశవ్యాప్తంగా మొదలైనటువంటి సీజేపీ ఉద్యమం, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఏదైతే ఉందో నీట్ గురించి, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త ఉద్యమం మొదలైంది. ఎట్టకేలకైతే గనుక విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. సో వాళ్ళు ఓకే అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 2 రోజుల్లోనే మరో కొత్త ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ఆర్‌హెచ్‌ఏ అని ఒక కొత్త ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. అనుకున్నారు ఇది ఇక్కడితో కాదు ఇంకోటని. ఇదైతే ఈ ఉద్యమంపై కూడా అసలు ఎందుకు చేస్తున్నారు, ఏంటి వివరాలు తెలుసుకుందాం. తర్వాత మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. సుప్రీంకోర్టు సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీక్పై ఉద్యమం చేసి సక్సెస్ అయితే సాధించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. మళ్ళీ ఇంకొక ఆయన అయితే వచ్చేసారు. ఓకే, ఈ తరహాలోనే ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో మరో ఉద్యమం మొదలైపోయింది. అంటే ప్రాక్టికల్గా కనుక మామూలుగా సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది ఈ ఉద్యమం అయితే. రిజర్వేషన్ హటావో ఆందోళన్, ఆర్‌హెచ్‌ఏ అని కొత్త ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. ఏంటి రిజర్వేషన్ హటావో ఆందోళన్, ఈ పేరుతో మొదలైన ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్ల విధానంలో సమూలంగా మార్పులు తీసుకురావాలని, ప్రతి ఒక్కరికి సమానమైన విద్యా అవకాశాలు అందుబాటులోకి రావాలని డిమాండ్ చేస్తూ ఈ పేజీని అయితే ప్రారంభించారు. సో రిజర్వేషన్ సంబంధం లేదు, విద్య ఆధారంగానే ఈ అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని కేటగిరీలో రిజర్వేషన్లకి ఏంటంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా చాలామంది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది కొన్ని ప్రతిపాదనలు అయితే పెట్టారు. ఒక ఫ్యామిలీలో ఒక ఉద్యోగము ఏదైనా మంచి స్థాయికి ఏదైనా ఉద్యోగం తీసుకున్న తర్వాత ఇంకా ఆ ఫ్యామిలీకి రిజర్వేషన్ తీసేయాలి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో తరతరాలు రిజర్వేషన్ అనిపిస్తుంటే నెక్స్ట్ వాళ్ళకి ఎప్పటికి వస్తుంది అని చెప్పి కొంతమంది అయితే అప్పట్లో ప్రపోజల్స్ చేయడం జరిగింది. అంటే ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఒక ఫ్యామిలీలో ఒక మంచి ఉద్యోగం ఎవరైనా సాధించిన తర్వాత ఇక ఆ ఫ్యామిలీకి ఆ రిజర్వేషన్ తీయండి, అది నెక్స్ట్ తరాలకైతే రిజర్వేషన్ తీసేయండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్థికంగా సెటిల్ అవుతారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ చదువుకొని ఇంకొక ఉద్యోగాలు చూసుకోవచ్చు. ఇంకా అలా తరతరాలుగా అదే ఫ్యామిలీలో రిజర్వేషన్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఉద్యోగాలు అని ఉండవు కదా అని కొంతమంది అప్పట్లో ప్రపోజల్స్ అయితే చేస్తారు. అయితే ఇప్పుడు ఇది ఉద్యమం కింద సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది ఆర్‌హెచ్‌ఏ. ప్రస్తుతం ఈ డిజిటల్ ఉద్యమానికి సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుంది. కొద్ది సమయంలోనే ఈ పేజీ ఏకంగా 34 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి నెట్టింటమ్మల్లో సరికొత్త చర్చకైతే తెరలేపిందంటున్నారు. ఈ ప్రచారంపై రిజర్వేషన్ హటావో ఆందోళన ప్రతినిధులు స్పందిస్తూ తమకు ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు, అంటే ఏ రాజకీయ పార్టీతోటి మాకైతే సంబంధం లేదు, ఇది ఏ రకమైన రాజకీయ ప్రతిపాదికన నడిపే విషయం కాదంటే వాళ్ళు స్పష్టం చేశారు. చట్టాల్లో ప్రభుత్వ నిబంధనలో ఎక్కడ కూడా కులం ప్రతిపాదన లేకుండా, అంటే క్యాస్ట్ ప్రస్తావన అనేది లేకుండా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలంటూ ప్రధాన డిమాండ్ అయితే కనుక అంటూ వారు స్పష్టం చేశారు. విద్య ఉద్యోగ అవకాశాల్లో ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ, అంటే 90 మార్కులు వచ్చినోడుకు 98 మార్కులు వచ్చినోడుకు ఉద్యోగం రాకుండా 40 మార్కులు 50 మార్కులు వచ్చినోడు రిజర్వేషన్ ప్రాతిపదికంగా ఉద్యోగాలు అయితే వస్తుంటాయి. అంటే అప్పట్లో ఉన్న పరిస్థితి ప్రకారం రిజర్వేషన్ అయితే చేశారు కరెక్టే, అప్పుడు రాజ్యాంగం ప్రకారం అప్పుడైతే చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తూ అందరికీ సమాన ప్రాతిపదికన ఫలాలు అందించేలా చట్ట సవరణ చేయాలని ఇప్పుడు ఆర్‌హెచ్‌ఎస్ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది కొత్త ఆందోళన సోషల్ మీడియాలో అయితే స్టార్ట్ అయింది, రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది. సో ఇప్పుడు వీళ్ళు చేసే ఆందోళన ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పేజీ స్టార్ట్ చేసిన వెంటనే 34 లక్షలకు పైగా ఫాలోవర్లు అయితే వచ్చేసారు. సో ఇది ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నిజంగా క్యాస్ట్ తీసేసి రిజర్వేషన్ తీసి విద్య అంటే వారి యొక్క ప్రతిభ ఆధారంగానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏదైనా అవకాశాలు ఇవ్వాలా, లేకపోతే రిజర్వేషన్ పరంగా ఇవ్వడమే కరెక్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.